నమస్కారం ఏసియన్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రారంభమైన నామినేషన్ల పర్వం. కలెక్టరేట్ ఆవరణలో భారీ బందోబస్తు. మీడియా సెంటర్ను ప్రారంభించిన కలెక్టర్ దివ్య దేవరాజన్. పార్టీ నాయకులతో కలిసి నామినేషన్ దాఖలు చేసిన రాథోడ్ రమేష్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఎండగట్టిన కాంగ్రెస్ నేతలు పార్లమెంటు ఎన్నికల్లో సత్తా చాటుతామని ధీమా. గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి పథంలో నడిపించాలి. సర్పంచులకు సహాయ కలెక్టర్ ప్రతీక్ జైన్ దిశానిర్దేశం. తాంసీ మండల సమావేశంలో సమస్యల ప్రస్తావన. పార్లమెంటు ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం పటిష్టమైన చర్యలు చేపట్టింది. కలెక్టర్ ఛాంబర్లో నామినేషన్లు జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్ స్వీకరించారు. అంతకుముందు కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్ను కలెక్టర్ ప్రారంభించారు. పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ల పర్వం ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు పటిష్ట చర్యలు చేపట్టారు. జిల్లా కలెక్టర్ ఛాంబర్లో నామినేషన్లను జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్ స్వీకరించారు. ఎన్నికల నియమావళికి అనుగుణంగా అభ్యర్థితో కలిపి 5గురిని మాత్రమే నామినేషన్ స్వీకరణ కేంద్రంలోకి అనుమతించారు. ఇక నామినేషన్ల స్వీకరణ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కలెక్టరేట్ ప్రధాన రహదారిపై 100 మీటర్ల వరకు బారికేడ్లను ఏర్పాటు చేశారు. కలెక్టరేట్లోకి వెళ్లేవారిని నిశితంగా పరిశీలించిన అనంతరం అనుమతించారు. డీఎస్పీ నరసింహారెడ్డి పర్యవేక్షణలో పోలీస్ అధికారులు బందోబస్తులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ నరసింహారెడ్డి మాట్లాడుతూ సోమవారం నుంచి ఈ నెల 25 వరకు నామినేషన్ల స్వీకరణ సందర్భంగా ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు కలెక్టరేట్ కార్యాలయం ఎదుట వన్ వే విధానాన్ని ఏర్పాటు చేశామన్నారు. ధర్నాలు ర్యాలీలు చేపట్టేవారు 2 రోజుల ముందు ఎన్నికల రిటర్నింగ్ అధికారితో అనుమతి పొందాలని సూచించారు. అనుమతి లేకుండా ర్యాలీలు ధర్నాలు నిర్వహిస్తే ఎన్నికల నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఎంపీ పార్లమెంట్ ఎలక్షన్ సందర్భంగా ఈ రోజు నుంచి నామినేషన్ స్టార్ట్ అయినాయి. ఈ రోజు నుంచి 25th వరకు ఉంటుంది. ఇది కలెక్టరేట్లో రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర నామినేషన్ చేయడం జరుగుతుంది. దీనికి టైమింగ్స్ 11 to 3. మనము దీనికోసము వన్ వే సిస్టమ్ కూడా పెట్టినాము. పోలీసు బందోబస్తు కూడా ఉంది. ఉట్నో డిఎస్పీ అండ్ సిఐలు మెన్ను సుమారుగా 50 మంది వరకు మనం ఇక్కడ బందోబస్తు చేసుకోవడం జరిగింది. మనం వీళ్ళని కోరుకునేది ఏంటంటే ఇప్పటి నుంచి ఏదైనా సరే వాళ్ళు ర్యాలీ కానీ మీటింగ్ కానీ ఏది తీసుకోవాలనుకున్నా సరే ధర్నా కానీ ఏదైనా సరే ఫస్ట్ రిటర్నింగ్ ఆఫీసర్కు అప్లై చేసుకోవాలి. అక్కడ నుంచి రిమార్క్స్ గురించి మా దగ్గరికి వస్తే మేము రిమార్క్స్ మళ్ళీ రాసి పంపిస్తాం. దాని మీద పర్మిషన్ వచ్చిన తర్వాతనే వాళ్ళు కండక్ట్ చేయాలి. దీన్ని కూడా 2 రోజుల ముందే అప్లై చేసుకోవాలి. ఇమీడియట్లీ అప్లై చేసి ఇమీడియట్లీ కావాలంటే అది కరెక్ట్ కాదు. ఎంసీసీ కోడ్ ప్రకారం 2 days ముందు అప్లై చేసుకోవాలి. మరి ఎవరైతే సరే ర్యాలీ తీయాలనుకుంటే ముందు పర్మిషన్ తీసుకోవాలి. రెండవది ఈ కలెక్టరేట్ దగ్గర ఎవరైతే నామినేషన్కి వస్తారో 100 meters దగ్గర నుంచి ఇంక్లూడింగ్ క్యాండిడేట్ను కలుపుకొని ఇంక్లూడింగ్ 5 members కంటే ఎక్కువ పోవడానికి లేదు. పోతే నామినేషన్ రిజెక్ట్ అవుతుంది. మేము వాళ్ళని కోరుకునేది అంటే 5 members వాళ్ళు డిసైడ్ చేసుకొని 5 members లోపలికి పోతే మంచిది. అంతకంటే ముందు వాళ్ళు వచ్చే దారి కూడా 3 vehicles కంటే ఎక్కువ వెహికల్స్తో కూడా రావడానికి వీల్లేదు. 3 vehicles రావాలి ఎంసీసీ ప్రకారం. అది వాళ్ళు ఫాలో కావాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇదిలా ఉంటే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్ను సోమవారం జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్ జాయింట్ కలెక్టర్ సంధ్యారాణితో కలిసి ప్రారంభించారు. మీడియా సెంటర్లో ఏర్పాట్లను పరిశీలించి డిపిఆర్ఓ భీమ్ కుమార్కు పలు సూచనలు చేశారు. సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు. పార్లమెంటు ఎన్నికల నామినేషన్ల పర్వం సోమవారం ప్రారంభం కాగా తొలి రోజు కాంగ్రెస్ పార్టీ తరఫున రాథోడ్ రమేష్ నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ పర్వం సోమవారం ప్రారంభమైంది. తొలి రోజు కాంగ్రెస్ పార్టీ తరపున రాథోడ్ రమేష్ నామినేషన్ పత్రాన్ని జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్కు అందజేశారు.
సతీమణి సుమన్ రాథోడ్, మాజీ మంత్రి సి రామచంద్రారెడ్డి, నిర్మల్ జిల్లా అధ్యక్షులు రామారావు పటేల్, ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షులు ఏలేటి మహేశ్వరరెడ్డిలతో కలిసి నామినేషన్ పత్రాన్ని దాఖలు చేశారు. ఈ సందర్భంగా స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ఎంపీగా అనుభవం ఉన్న రమేష్ రాథోడ్కు పార్టీ టికెట్ ఇవ్వడం హర్షణీయమన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజల విశ్వాసం కోల్పోయిందని అన్నారు. అభివృద్ధి పనులకు అప్పులు తేవాల్సిన పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడిందన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గ్రహించాలని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఏ విధంగా అయినా కానీ కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో అందరం కలిసి ఏ విధంగా రమేష్ రాథోడ్ గారిని గెలిపించాలి అనే ఒక దృక్పథంతో, ఒక విధమైన ఆలోచనతోటి ఈనాడు మీ అందరి ద్వారా మొత్తం ఆదిలాబాద్ జిల్లా నియోజకవర్గంలో, పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న 7 నియోజకవర్గాల వారికి చెప్పాల్సిన ధర్మంగా, బాధ్యతగా, ఎందుకంటే ఈనాడు మొదటి విడత పార్లమెంట్ యొక్క అభ్యర్థిగా దరఖాస్తు చేస్తూ మొదటి విడత దరఖాస్తు చేస్తున్నారు. కాబట్టి ఆదిలాబాద్ ప్రజలకు కూడా తెలవాలి, వారికి ఓటర్లందరికీ తెలవాలనే ఉద్దేశంతో ఈనాడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. అయితే ఈనాడు నిజంగా లాస్ట్ ఎన్నికలకు ఇప్పటికీ చూస్తే ఓ విధమైన ఫీలింగ్ ప్రజల్లో పెరిగింది. మహేష్ రెడ్డి గారు చెప్పినట్టు 140,40,000 ఓట్ల డిఫరెన్స్ ఉన్నా కానీ ఇప్పుడు ప్రజల్లో విధమైన అది ఏమి చేస్తుంది, ప్రభుత్వం ఏమైనా చేస్తుందా లేదా అనే ఒక విశ్వాసం పోయింది. ఎందుకంటే ఇప్పుడు సాధారణంగా చాలామంది సోదరి మన్ను చాలామంది వస్తున్నాం, బాబు మాకు భూమి కొనిచ్చలేదు, ఇక కొనిస్తారు ఆగండి అమ్మ, కొనిస్తారు ఆగండి అని చెప్పడం జరుగుతుంది. కారణం ఏంటంటే లేదు అని చెప్పడానికి వీలు లేదు, ఉన్నదని చెప్పడానికి వీలు లేదు. ఈనాడు ప్రభుత్వం యొక్క నిస్సాయ పరిస్థితి అంటే 30,000 కోట్ల రూపాయలు ఈనాడు ప్రాజెక్ట్స్ కోసం తీసుకుంటున్న విషయం కూడా మీరు పేపర్లో చూసిండ్రు, మీరు రాసిన పేపర్లో మేము చదివినాం. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి ఒక 30,000 కోట్లు అప్పు తీసుకొని కాళేశ్వరము ఇంకా మిగతా ప్రాజెక్ట్స్ పూర్తి చేయడానికి మన పెన్గంగా కూడా ఆగిపోయి ఉన్నది. రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలకు ఖర్చు పెట్టడానికి ఆయన ఆలోచిస్తున్నాడు. అయితే ఇట్లా ప్రతిదానికి అప్పు తీసుకొస్తేనే మనకు ముందు నడిచే విధానం ఉన్నది. ఇది ప్రజలకు కూడా అర్థమైంది. ఈడ ఆదిలాబాద్ జిల్లాలో 67%, 68% మంది ఎడ్యుకేటెడ్స్ ఉన్నారు. వాళ్ళందరికీ అర్థమైపోయింది ఈ ప్రభుత్వం ఈనాడు మాకు ఏం చేస్తుంది చేయదనే విషయంలో ఈనాడు తర్జన భర్జనలు జరుగుతున్నాయి. ఇంకా ఇప్పుడు రైతు బంధు పథకం పైసలు ఇంకా డబ్బులు వేయలే. మొన్న ఎలక్షన్ అప్పుడు 2-3 రోజుల ముందు, ఎలక్షన్ కన్నా ముందు 3 ఎకరకు 10,000 రూపాయలు చొప్పున వేయడం జరిగింది. కానీ ఇప్పుడు మాత్రం బంద్ అయిపోయింది, లేదు వేయడం లేదు. ఏఐసీసీ సభ్యురాలు గండ్ర సుజాత మాట్లాడుతూ దేశంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్ పాలనను ప్రజలు గత 5 సంవత్సరాల నుండి గమనిస్తున్నారన్నారు. ప్రశ్నించేవారు లేకుంటే రాచరిక పాలన వస్తుందని ప్రజలు గ్రహించాలని అన్నారు. పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించేందుకు శాయశక్తుల కృషి చేయాలని పిలుపునిచ్చారు. గౌరవనీయులు రాథోడ్ రమేష్ గారిని రాహుల్ గాంధీ గారు అభ్యర్థిగా నియమించి మరి ఆదిలాబాద్ పార్లమెంట్ నుంచి గెలిచి రావాలి. ఈ రోజు ఆదిలాబాద్ ఎంపీగా రాథోడ్ రమేష్, దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ గారు తప్పకుండా ఈ ఎన్నికల్లో జరగబోతున్నటువంటి సందర్భంలో తప్పకుండా గెలుస్తామనేటువంటి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ అందరి సహకారంతో తప్పకుండా గెలుస్తామనేటువంటి విశ్వాసం మాకుంది. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల పాలనలో అక్కడ మోడీ గారు కానీ, కేసీఆర్ గారు కానీ మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ప్రజల్ని మభ్యపెట్టి ఓట్లు తీసుకున్నటువంటి మాట ఈ 3 నెలలే ప్రజలందరూ తెలుసుకోవడం జరిగింది. మరి ఈ రోజు ఎక్కడైనా కూడా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్నా అక్కడ పోటీ పడేది ప్రధానిగా మోడీ గారు, రాహుల్ గాంధీ గారు. కాబట్టి మేము ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా 5 సంవత్సరాల్లో ఏ ఒక్క వర్గానికి కానీ లాభం చేకూరనటువంటి 5 సంవత్సరాల పాలన మనం చూసాం. గతంలో కాంగ్రెస్ పాలనలో అట్టడుగు వరకు స్థాయి కూడా చేరే విధంగా ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ ప్రజల గురించి ఆలోచన చేస్తే ఈనాటి ప్రభుత్వం కేవలం కార్పొరేట్ వ్యవస్థకే కొమ్ము కాసినటువంటి నిజాన్ని 5 సంవత్సరాలు చూశామన్నటువంటిది ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు రాజకీయ నాయకులుగా మేము కాకుండా ప్రజానీకం కూడా మాట్లాడుకుంటుంది. తప్పకుండా మాకు విశ్వాసం ఉంది, తప్పకుండా గెలిపిస్తాం. ఆదిలాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా మరి పార్లమెంట్ లో రాథోడ్ రమేష్ గారు తప్పకుండా కూర్చుంటారనే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ ఎంపీ అభ్యర్థి రమేష్ రాథోడ్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో టికెట్ ఇచ్చినందుకు పార్టీ గౌరవాన్ని కాపాడేందుకు కృషి చేస్తానని అన్నారు. మోదీ పాలనతో ప్రజలు విసిగిపోయారని, 3 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన విషయాన్ని గుర్తు చేశారు. ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలో అనేక సమస్యలున్నాయని వాటి పరిష్కారం కోసం కృషి చేస్తానన్నారు.
16 ఎంపీ స్థానాలు గెలుస్తామంటున్న సీఎం కేసీఆర్ రాష్ట్రంలో 17వ స్థానం గురించి ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. 543 ఎంపీ స్థానాలుంటే అందులో 16 ఎంపీలతో ఏమి సాధిస్తారో తెలియడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ రుణం తీర్చుకునే విధంగా రాబోయే రోజుల్లో ఎవరికి మనస్పర్ధ లేకుండా అందరితోని కోఆర్డినేషన్తో అందరికీ నేను కలిసిమెలిసి ఉండే విధంగా కాంగ్రెస్ పార్టీ గౌరవాన్ని నిలబెట్టుకునే విధంగా ముందుకు పోతానని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ ఎన్నికల్లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి, మోదీ రాహుల్ గాంధీది ఎన్నికలు కాబట్టి మనం అందరం కలుసుకట్టుగా పార్లమెంటు గెలిపించుకునే బాధ్యత మన అందరిపైన ఉంది. ఎందుకంటే ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ పార్లమెంట్ లో అనేకమైన సమస్యలు ఉంది. మరి హరీష్ గారు చెప్పినట్టయినా కానీ కాటన్ సమస్య అయినా కానీ, సిమెంట్ ఫ్యాక్టరీ అయినా కానీ, మరి రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అయినా కానీ, దాంతో పాటు రైల్వే లైన్ అయినా కానీ, ఇవి అన్ని రేపు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. రైతులకు గిట్టుబాటు ధర మొన్ననే మనం చూసాము. జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మన రాష్ట్రంతో పాటు ఇంకా 3 రాష్ట్రాల ఎన్నికలు జరిగింది. రాహుల్ గాంధీ గారు ఒకటే చెప్పారు, రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని. 3 రాష్ట్రాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి చేసేశారు. మన ముఖ్యమంత్రి గారు 1 లక్ష రూపాయలు మాఫ్ చేస్తానో అసెంబ్లీలో నేను ఎప్పుడు చెప్పానని చెప్పేశారు. అంటే ఇలాంటి అనేకమైన సమస్య. గత ఎన్నికల్లో 1,20,000 ఉద్యోగాలు ఇస్తామన్నారు. బ్యాక్లాగ్ పోస్ట్ ప్రతి సంవత్సరానికి 20,000 వస్తుంది. అంటే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన మాట నిలబెట్టుకోవడం పూర్తిగా విఫలమయ్యారు. ఆదిలాబాద్ పార్లమెంట్ లో ఉన్న ప్రజలందరికీ ఒకటే మనవి చేస్తున్నా, మీరు వేసే ఓటు ప్రధానమంత్రి ఎవరు కావాలి, తర్వాత మీకు ఎంపీ ఎవరు ఉండాలి. ఎంపీ అభ్యర్థి గత 5 సంవత్సరంలో మీ వరకు ఎన్ని మండలాలు వచ్చారు, ఎన్ని గ్రామాలు వచ్చారు, ఎన్ని సమస్య పరిష్కారం చేశారు, ఏ సమస్య పైన స్పందించారు, ఏ సమస్య పైన పార్లమెంట్ లో మాట్లాడారు. మరి గతంలో రమేష్ రాథోడ్ ఎంపీ ఉన్నప్పుడు జిల్లా సమస్య పైన ఎన్ని గ్రామాలు తిరిగారు, మండలాలు తిరిగారు, ఎవరు ఫోన్ చేసినా ఏ విధంగా స్పందించారు, ఏ విధంగా సత్య సంబంధాలు పెట్టుకున్నాం. ఒక సంకల్పంతో ముందుకు పోవాలి. కాబట్టి ఇవి అని బేరీ చేసుకుని నిర్ణయం తీసుకోవాల్సిందిగా ఆదిలాబాద్ పార్లమెంట్ ఉన్న ప్రధానికాన్ని నేను కోరుకోవడం. గ్రామీణ ప్రాంత సమస్యలు పరిష్కరించేందుకు నూతన సర్పంచులు తమ వంతు కృషి చేయాలని అసిస్టెంట్ కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు. సోమవారం తాంసీ మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ మంజుల శ్రీధర్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. గ్రామీణ ప్రాంత ప్రజలు వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాన్ని చేపట్టేలా చైతన్యపరిచేందుకు నూతన సర్పంచులు కృషి చేయాలని భీంపూర్ తహసీల్దార్ అసిస్టెంట్ కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు. సోమవారం తాంసీ మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ మంజుల శ్రీధర్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ శ్రీలత, ఎంపీడీఓ భూమయ్య, ఎంపీటీసీలు, సర్పంచులు పాల్గొన్నారు. ఇందులో భాగంగా వివిధ శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల ప్రగతిని అధికారులు వివరించారు. గ్రామాల్లోని వివిధ సమస్యలను సమావేశంలో ప్రస్తావించి వాటిని పరిష్కరించాలని ఎంపీటీసీలు, నూతన సర్పంచులు విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉంటే ఈ సమావేశం ఎంపీటీసీలకు ఆఖరి సమావేశం కాగా నూతన సర్పంచులకు తొలి సమావేశం కావడంతో ఒకరికొకరు శుభాకాంక్షలు, వీడ్కోలు పలుకుతూ సందడి చేశారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ నూతన సర్పంచులు మన్ననలు అందుకోవాలన్నారు. మండల సమావేశాలలో గ్రామ సమస్యలను ప్రస్తావించి వాటిని పరిష్కరించాలనుకోవడం శుభపరిణామమని అన్నారు. బహిరంగ మల విసర్జనను పూర్తిగా రూపుమాపడంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మన దగ్గర డబ్బులు కూడా ఉన్నాయి, మన ప్రభుత్వం, మన సర్కార్ మనకు డబ్బులు ఇస్తున్నారు కదా, అది కట్టుకోవడానికి ఎందుకు కట్టుకోలేదు? అది కట్టిన తర్వాత కూడా ఎందుకు బయటికి వస్తున్నారు? అది మీరు ఒక వర్క్ మీటింగ్ లో తీసుకుని అది ఒక एग्जांपल सेट చేయాలి. उनका आए अभी अभी रिसेंटली इलेक्शन हुआ है, चुनाव में आप सब नए सरपंच बन गए हैं. గోవా ముఖ్యమంత్రిగా, కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా మనోహర్ పారీకర్ చేసిన సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని బీజేపీ రాష్ట్ర నాయకురాలు చిట్యాల సుహాసిని రెడ్డి అన్నారు. సోమవారం బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పార్టీ నాయకులతో కలిసి ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. గోవా ముఖ్యమంత్రి శ్రీ మనోహర్ పారీకర్ గారు నిన్న మరణించిన విషయం దేశవ్యాప్తంగా కూడా ప్రజలు దిగ్భ్రాంతికి లోనైనరు. మనోహర్ పారీకర్ గారు 4 సార్లు ముఖ్యమంత్రిగా, దేశ రక్షణ శాఖ మంత్రిగా వారు ఈ దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయం.
చిన్ననాటి నుండే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యక్రమాల్లో పాల్గొంటూ చివరి క్షణం వరకు ఈ దేశ ప్రజల కోసం, దేశ అభ్యున్నతి కోసం పనిచేసిన వ్యక్తి శ్రీ మనోహర్ పారికర్ గారు. ఈనాటి రాజకీయాలలో ఎక్కడ కూడా కనపడని అరుదైన వ్యక్తిత్వం, నిజాయితీకి మారుపేరు, నిరాడంబరుడు, ప్రజల కోసం స్వచ్ఛందంగా పనిచేస్తూ అనారోగ్యంతో ఉండి కూడా క్యాన్సర్ చికిత్స చేసుకుంటూ కూడా మరి ప్రజలకు సేవ చేయడానికి వారు 24 గంటలు పనిచేసిన సందర్భంలో మరి వారి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి ఆదిలాబాద్ జిల్లా పార్టీ తరపున ఈరోజు శ్రద్ధాంజలిని ఘటించడం జరిగింది. ముఖ్యంగా బాంబే ఐఐటీలో చదువుకున్న ఉన్నత విద్యావంతుడు మరి మనోహర్ పారికర్ గారు తమ జీవితాన్ని ప్రజలకు అంకితం చేస్తూ దేశ రక్షణ శాఖ మంత్రిగా రక్షణ శాఖలో ఆయన చేపట్టిన అనేక సంస్కరణల వల్ల ఈరోజు అద్భుత ఫలితాలు సాధించిన విషయం మనం చూస్తున్నాం. మరి వారి కుటుంబ సభ్యులకు ఆ దేవుడు మనోస్థైర్యాలను కల్పించాలని చెప్పి మనోహర్ పారికర్ గారికి మరొకసారి ప్రగాఢమైన సంతాపాన్ని తెలియజేస్తూ మరి భారతీయ జనతా పార్టీ జిల్లా తరపున వారికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి చంద్రశేఖర్ గౌడ్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని జోగు ఫౌండేషన్ చైర్మన్ జోగు ప్రేమేందర్ పిలుపునిచ్చారు. సోమవారం బేలా మండల కేంద్రంలో పార్టీ నాయకులతో కలిసి ప్రచారాన్ని చేపట్టారు. అభ్యర్థిగా చంద్రశేఖర్ గారిని, ఎమ్మెల్సీ అభ్యర్థిగా చంద్రశేఖర్ గారిని టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలుస్తున్నటువంటి మరి చంద్రశేఖర్ గౌడ్ గారికి మద్దతుగా ఈరోజు బేలా మండల కేంద్రంలో ప్రచారం చేయడం జరిగింది. మరి బేలా మండలంలో దాదాపు 99 మంది పట్టభద్రులకు ఓటు హక్కు అనేది మొత్తం బేలా మండలం మొత్తం మీద ఉంది. ఈ 99 మందికి మరి మేము మా గ్రామాల సంబంధించినటువంటి సర్పంచులు కానీ, అదేవిధంగా మా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ వారికి సంబంధించినటువంటి ఓటు హక్కును మరి వారికి అందించడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా మరి ఇక్కడనే బేలా మండల కేంద్రంలో, అదేవిధంగా కొందరికి జైనత్ మండల కేంద్రంలో కూడా మరి ఓటు అనేది వాళ్ళు వినియోగించుకొని ఏదైతే 22వ తేదీ రోజు ఆ రోజు ఓటు హక్కు ఉంది కాబట్టి ఆ రోజు మనం టీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి చంద్రశేఖర్ గౌడ్ గారికి మొదటి ప్రాధాన్యత ఓటును మరి ఆయన సీరియల్ నంబర్ 8వ నంబర్ మీద ఉన్నారు. దాని మీద 1వ నంబర్ అనేది మొదటి ప్రాధాన్యత ఓటు ఆయన కేసి అఖండ మెజారిటీతో మరి గెలిపించగలరని కోరడం జరుగుతుంది. ఎందుకంటే ఆయన మరి 14 సంవత్సరాల సర్వీస్ను వదులుకొని మరి ఆ రోజు ఉద్యమ సమయంలో కూడా మరి టీఆర్ఎస్ పార్టీ అది తెలంగాణ ఉద్యమంలో కూడా మరి క్రియాశీలక పాత్ర పోషించడం జరిగింది. ఒక గ్రూప్ 1 ఆఫీసర్గా ఎదిగి మరి 14 సంవత్సరాల సర్వీస్ను వదులుకొని మరి పట్టభద్రుల యొక్క సమస్యలను తీర్చడానికి ఈరోజు నిల్చున్నాడు. కాబట్టి ఎందుకంటే పట్టభద్రులకు ప్రభుత్వానికి వారధిగా మనకు ఉంటారు. ఏదైతే పట్టభద్రుల సమస్యలు ఉన్నాయో అదేవిధంగా కాంట్రాక్ట్ లెక్చరర్లు కానీ, అదేవిధంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగుల యొక్క సమస్యలను కూడా మరి సీఎం గారికి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడం జరుగుతుంది. చదువుకున్నటువంటి యువకులకు ట్రైనింగ్ కల్పించి వారికి జాబులు కూడా కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా మన సమస్యలు పరిష్కరించుకోవడానికి ముందుంటారు కాబట్టి ఆయనని మొదటి ప్రాధాన్యత ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. వసుధ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమాలను ముమ్మరంగా చేపడతామని ఫౌండేషన్ ఉపాధ్యక్షులు జైపాల్ రెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని విద్యార్థి కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులకు స్కాలర్షిప్లను పంపిణీ చేశారు. విద్యార్థులు అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నత విద్యను అభ్యసించాలని వసుధ ఫౌండేషన్ ఉపాధ్యక్షులు జైపాల్ రెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని విద్యార్థి కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పట్టణంలోని 72 మంది పేద విద్యార్థులకు స్కాలర్షిప్లను పంపిణీ చేశారు. డిగ్రీ విద్యార్థులకు 3,000 రూపాయలు, పీజీ విద్యార్థులకు 5,000 రూపాయల చొప్పున అందించారు. ఇదిలా ఉంటే అంతకుముందు రిమ్స్ సత్యసాయి నిత్యాన్నదాన కేంద్రానికి 51,000 రూపాయలను విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా వసుధ ఫౌండేషన్ ఉపాధ్యక్షులు జైపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఏడాది ఫౌండేషన్ ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమాలను చేపడుతున్నామని తెలిపారు. ఇందులో భాగంగా విద్యాభివృద్ధికి తమ వంతు సహకారాన్ని అందిస్తున్నట్లు వెల్లడించారు. స్కాలర్షిప్ పొందిన విద్యార్థులు ఉన్నత చదువులను అభ్యసించి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొని వచ్చేందుకు కృషి చేయాలని అన్నారు.
వెంకటరామరాజు గారు ఈ సంస్థని 2000 సంవత్సరంలో వారి సొంత గ్రామంలో గరిగాపాడులో ప్రారంభించారు. దాని తర్వాత 2004 సంవత్సరం నుండి నిజామాబాద్, 2005లో ఆదిలాబాద్, చాలా ప్రాంతాల్లో కూడా ఈ తెలంగాణ స్టేట్లో వర్క్ చేయబడుతుంది. తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా శాఖలు ఉన్నాయి. మొత్తం కలిపి 45-46 శాఖలు నిర్వహిస్తూ వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. సమాజంలో పెద్ద గొప్ప వ్యక్తులు చాలా ఉంటారు, ధనవంతులు కానీ ఎంతో ఉంటారు. కానీ ఇంతకంటే పెద్ద ధనవంతులు ఉంటారు. మంతెన వెంకటరామరాజు గారి కంటే ధనవంతులు ఎంతో మంది ఉంటారు హైదరాబాద్లో, దేశంలో. అందరూ ఈ సహాయం చేయాలి, తోటి మానవులను పైకి తీసుకురావాలి, వాళ్ళ ఆర్థిక ఇబ్బందులు కానీ, ఆరోగ్య సమస్యలు కానీ, ఇంకా ఏమున్నా కానీ ఆదుకోవాలనే దృక్పథం చాలా తక్కువ మందికి ఉంటుంది. మానవ సేవయే మాధవ సేవ అన్నారు. అంటే ఆ సేవ చేయాలి అనేది పేరు కూడా అవసరం లేకుండా, పేరు ప్రఖ్యాతులకు సంబంధం లేకుండా సేవ చేయాలి అనుకునేవారు చాలా తక్కువ ఉన్నారు. వారు తన సొంత డబ్బుతో ప్రతి సంవత్సరం కోట్ల రూపాయలు సొంత డబ్బు వెచ్చించి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంది. వృద్ధాశ్రమాలు నడుపుతున్నాము, వృద్ధుల ఆశ్రమాలు నిర్వహించే వారికి కూడా ఎంతో మందికి ఆర్థిక సాయం చేస్తుంటాం. మెంటల్లీ రికార్డెడ్ స్టూడెంట్స్ కానీ, బ్లైండ్ స్కూల్స్ కానీ, చాలా ఒకటని చెప్పరాదు. ఎక్కడ ఏ సమస్య ఉంటే మా చైర్మన్ గారు రామకృష్ణ గారు వాళ్ళే పర్సనల్గా వెళ్ళి మాకు మా దృష్టికి వస్తే వాళ్ళు ఇట్లా ఎక్కడో ఒక మంచి కార్యక్రమం వాళ్ళు చేస్తుండ్రు, వాళ్ళ ఫలానా ఇబ్బందులు ఉన్నాయంటే సంస్థని పోయి వాళ్ళ దగ్గర పోయి తెలుసుకొని సాయం చేయడం జరుగుతుంది. అట్లా చాలా తక్కువ సంస్థలు ఉంటాయి. వేతనాలు చెల్లించకుండా కార్మికులను ఇబ్బంది పెడుతున్న కాంట్రాక్టర్ను తొలగించాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎస్ విలాస్ డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సోమవారం రిమ్స్ ప్రధాన గేటు ఎదుట ధర్నా చేపట్టారు. వేతనాలు చెల్లించని కాంట్రాక్టర్ను తొలగించాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నాయకులు రిమ్స్ ప్రధాన గేటు ఎదుట ధర్నా చేపట్టారు. వేతనాలు సక్రమంగా చెల్లించని స్పార్క్ ఏజెన్సీని తొలగించాలని నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి విలాస్ మాట్లాడుతూ గత 2 నెలలుగా కాంట్రాక్టర్ కార్మికులకు వేతనాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. ఈఎస్ఐ, పీఎఫ్ స్లిప్లు కూడా ఇవ్వడం లేదన్నారు. వెంటనే వీటిని అందించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో కార్మికులు విధులు బహిష్కరించి ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ రోజు నుండి మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రిమ్స్లో ఉద్యమం చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా కాంట్రాక్ట్ కార్మికులకు 2 నెలల నుండి జీతాలు ఇవ్వడం లేదు. అట్లాగే పీఎఫ్ గురించి మరి వాళ్ళ దగ్గర ఎంత జమ అవుతుంది, ఏమవుతుంది దాని సమాచారం లేదు. అట్లాగే ఇక్కడ ఉన్న సీనియర్ ఉద్యోగులను విడిచేసేసి సీనియర్ ఉద్యోగులలో అందరికీ పేషెంట్ కేర్ ఇవ్వాల్సింది వాళ్ళ మధ్యన చిచ్చు పెట్టడం జరుగుతుంది. అట్లాగే ఇక్కడ ఏదైతే సమస్యలను పరిష్కరించడంలో ఈ స్పార్క్ కాంట్రాక్టర్ విఫలమైండు. గతంలో ఉన్నటువంటి కాంట్రాక్టర్లు మరి వాళ్ళు తన టెండర్లో ఏమీ రాయలేదు, ఏమీ దాంట్లో మెన్షన్ చేయలేదు అనే దాంతో ఎన్ని సమ్మెలు చేసినా అని వాళ్ళు మేము టెండర్లో రాయలేదు అని చెప్పడం జరిగింది. ఈరోజు స్పార్క్ కాంట్రాక్టర్ వచ్చిన తర్వాత టెండర్లో అన్ని విషయాలు రాసినప్పటికీ ఈరోజు మళ్ళీ అదే పరిస్థితి, పెండింగ్ వేతనాలు అనేది రిమ్స్లో జరుగుతుంది. ఈరోజు నిర్మల్లో ఇదే స్పార్క్ కాంట్రాక్టరు ఈ పిఎఫ్ ఏదైతే మన కార్మికుల నుంచి వసూలు చేస్తుండో ఆ వసూలు చేసిన దాంట్లోనే తన భాగంను కూడా కలుపుకొని అంటే కాంట్రాక్టర్ నుండి అంటే వర్కర్ నుండే 2 భాగాలు కట్ చేసేసి ఈరోజు పిఎఫ్ అనేది కట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా పిఎఫ్లో కూడా ఈ స్పార్క్ కాంట్రాక్టర్ మోసం చేయడం జరుగుతుంది. దీని మీద ఎంక్వైరీ చేయాలి, నిజాలు తేల్చాలి. ఈరోజు అందరికీ పేషెంట్ కేర్ ఇవ్వాలి. అదేవిధంగా ఈ యొక్క సమయాలు అంటే వర్కింగ్ అవర్స్ ఏదైతే రెగ్యులర్ ఎంప్లాయ్ చేయడం జరుగుతుందో రెగ్యులర్ ఎంప్లాయ్ చేసేటటువంటి టైమింగ్స్ వీళ్ళకు కూడా పెట్టాలి. ఎందుకంటే వీళ్ళు సమానం పని చేస్తుంటారు, వాళ్ళు సమాన పని వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టే చెప్పడం జరుగుతుంది. ఈ విధమైనటువంటి సమస్యలు ఈ యొక్క రిమ్స్లో ఉన్నాయి. ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యులుగా గొడం నగేష్ మరోసారి భారీ మెజార్టీతో గెలుస్తారని రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు అడ్డి భోజారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సోమవారం తాంసీ మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారాన్ని ఆయన ప్రారంభించారు.
ఎంపీగా మరోసారి గోడం నగేష్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని రైతు సమన్వయ సమితి జిల్లా కోఆర్డినేటర్ అడ్డి పోజారెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం తాంసి మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రధాన కూడలిలో టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఇంటింటికి తిరుగుతూ కారు గుర్తుకు ఓటేసి ఎంపీగా మరోసారి గోడం నగేష్ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. ఈ సందర్భంగా అడ్డి పోజారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలతో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని అన్నారు. ప్రజలు మరోసారి కేసీఆర్ను ముఖ్యమంత్రి చేశారని గుర్తు చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఇదే తీర్పు పునరావృతమవుతుందని అన్నారు. ఎంపీగా మరోసారి గోడం నగేష్ ఎన్నికవుతారని ధీమా వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గోడం నాగేష్ గారిని పార్లమెంట్ అభ్యర్థిగా టికెట్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఇప్పుడు రెండోసారి దీవించిందని చెప్పి ప్రజల దగ్గరికి తాంసి నుంచి హెడ్ క్వార్టర్ నుండి మొదలుపెట్టడం జరిగింది. మేము ఏ గ్రామానికి పోయినా ఆనాడు కూడా ప్రజలు పెద్ద ఎత్తున ఆశీర్వాదం పెట్టడం జరిగింది. ఈ రోజు మేము తాంసి గ్రామంలో తిరుగుతా ఉంటే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అదేవిధంగా గోడం నాగేష్ గారిని కారు గుర్తుని పెద్ద మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. ఏమైనా తేడా ఉన్నదని చెప్పి అడుగుతా ఉంటే తప్పకుండా కేసీఆర్ గారి నాయకత్వమే ఇంకొక 20-30 సంవత్సరాలు ఉండాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళు అంటా ఉన్నారు. మొన్న కూడా చూస్తా ఉంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా 10 మంది ఎమ్మెల్యేలు శాసనసభ్యులు కేసీఆర్ గారి సహకారంతోనే అభివృద్ధి అవుతుందని చెప్పి చేరడం జరుగుతా ఉంది. ఈ రోజు చూస్తా ఉంటే ఇటు బీజేపీ పార్టీ నాయకులు మాట్లాడుతా ఉన్నారు రాష్ట్రం లెవెల్లో, దేశం లెవెల్లో, అటు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతా ఉన్నారు. 50 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలించడం జరిగింది గతంలో. అదే కాకుండా బీజేపీ ప్రభుత్వం 20 సంవత్సరాలు పరిపాలించడం జరిగింది. కానీ ఎక్కడున్న గొంగని అక్కడనే ఉంచి ఈ ప్రాంతంలో ఏమాత్రం అభివృద్ధి చేయలే. గతంలో 5 సంవత్సరాలు కేసీఆర్ గారు చేసిండ్రు. ఇప్పుడు కూడా మాకు కేసీఆర్ గారి ముఖ్యమంత్రి గారి మీద పూర్తి మనకు విశ్వాసం ఉందని చెప్పి ఈ రోజు ఏ ఓటర్ అన్న చెప్పని, అదే విధంగా భీంపూర్ మండలంలో గాని 15 నుంచి 20 వేల మెజార్టీ ఇస్తామని చెప్పి ప్రతి ఒక్క రైతు గాని, అదే విధంగా కూలీ గాని, ప్రతి మహిళ గాని, చెల్లెళ్ళు అక్కలందరూ మేము ఆశీర్వాదం పెడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. పెండింగ్ వేతనాలు చెల్లించాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు రాజేందర్ డిమాండ్ చేశారు. సోమవారం తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రిమ్స్ ఎదుట నిరసన తెలిపారు. పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సోమవారం తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రిమ్స్ ఓపీ ఎదుట నిరసన తెలిపారు. కాంట్రాక్టర్, రిమ్స్ డైరెక్టర్, సూపరింటెండెంట్లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు రాజేందర్ మాట్లాడుతూ రిమ్స్లో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ కార్మికులు, సెక్యూరిటీ గార్డులకు గత 3 నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. అధికారులు స్పందించి వేతనాలు చెల్లించాలని, లేని పక్షంలో నిరవధిక సమ్మె చేపడతామని హెచ్చరించారు. రిమ్స్లో పనిచేస్తున్నటువంటి కార్మికులందరికీ పెండింగ్లో ఉన్నటువంటి వేతనాలు చెల్లించాలని 5 రోజుల నుంచి దఫాల వారీగా నిరాశన కార్యక్రమం చేస్తున్నప్పటికీ కూడా రిమ్స్ అధికారులు కావచ్చు, జిల్లా కలెక్టర్ కానీ ఏ మాత్రాన పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. ఇంకో పక్కన విద్యా సంస్థల ముగింపు దశలో వస్తుంది. పిల్లలు ఫీజులు కట్టాలంటే కట్టలేని పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితులు కార్మికులు ఉన్నారు. అద్దె కిరాయిలు చెల్లించాలని కూడా చెల్లించలేని పరిస్థితిలో ఉన్నారు. అయినప్పటికీ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పటికైనా రిమ్స్ అధికారులు, జిల్లా కలెక్టర్లు స్పందించి రిమ్స్లో పనిచేస్తున్నటువంటి కార్మికులందరూ కూడా పెండింగ్లో ఉన్నటువంటి వేతనాలు చెల్లించాలి. ఒకవేళ ఈ సమస్యను గిట్ట పరిష్కరించకపోతే ఖచ్చితంగా విధులు అన్ని బహిష్కరణ చేసి సమ్మె బాట పడతామని చెప్పేసి ఈ సందర్భంగా అధికార యంత్రాన్ని హెచ్చరిస్తూ ఉన్నాము. ఏజెన్సీ ప్రాంతంలోని లంబాడాలకు స్థానిక ధృవీకరణ పత్రాలను అందించకపోవడంతో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు నష్టపోయే ప్రమాదం ఉందని లంబాడా హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు జాదవ్ రమణ నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇది ఆదిలాబాద్ జిల్లాలో ఏదైతే పోలీస్ రిక్రూట్మెంట్ నడుస్తుందో
ఇంతకుముందు అప్లై చేసేటప్పుడేమో నోటిఫికేషన్ విడుదల చేసే రోజేమో లోకల్ ఏరియా సర్టిఫికేట్ అని నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు ఏమంటున్నారు అధికారులు అంటే 1950 ఏజెన్సీ కావాలని అంటున్నారు. అసలు వాస్తవంగా చూస్తే లోకల్ ఏరియా సర్టిఫికేట్ మీన్ ఏముందంటే గిరిజన ప్రాంతంలో గిరిజనుడు 12 నుంచి 3 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల వరకు ఉంటే గిరిజన ప్రాంతంలో ఆయన ఉన్నట్టు, ఆయనకు ప్రతి ఒక్క అర్హత కలిగినట్టు ఉంటుంది. ఇంకోటి జీవో 129 ప్రకారంగా కూడా చూస్తే ఆ గిరిజన ప్రాంతంలో 3 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాలు ఉంటే ఆయన పట్టేదారు లేకున్నా భూమి కాస్తు చేసినా ఆయన చేయకపోయినా కూలీ చేసినా కానీ ఆయన యాజ్ ఏ పట్టేదారుగా ఉంటారు. కాబట్టి ఈరోజు అధికారులు ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చారో ఆ నోటిఫికేషన్ ప్రకారంగానే నియమాలు జరగాలి. కానీ నోటిఫికేషన్ లేకుండా వేరే ఉద్దేశపూర్వకంగా ఏదో చేసి ఆదివాసీ మిత్రులు మా సోదరులు వాళ్ళను కలిపి మమ్మల్ని కలిపి వాళ్ళ దగ్గర ఏ డాక్యుమెంట్ లేకున్నా వాళ్ళు ఏది లేకున్నా కొండల్లో గుట్టల్లో నివసిస్తుంటారు, వాళ్ళకు ట్రైబల్ అవుతారు, మీరు ఓపెన్ కేటగిరీలో మీరు పోవాలి అనేది చెప్తున్నారు అధికారులు. ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఎందుకంటే ఉట్నూరు రూరల్ ఎంఆర్ఓ గారు స్పష్టంగా చెప్పారు, మా దగ్గర సీడీ కూడా ఉంది, మేము ఎక్కడైతే నిరూపణ చేయాలి, ఎక్కడ ఆదిలాబాద్ రూరల్ ఎంఆర్ఓ ఏదైతే చెప్పిన వాగ్దానాలు ఆయన చెప్పిన రికార్డింగ్ మొత్తం మా దగ్గర ఉంది. ఎందుకంటే మా గిరిజనులు వాళ్ళు కూడా గిరిజనులే, మేము కూడా గిరిజనులమే. మా గిరిజనులు ఎవరికి కూడా నష్టం జరగకుండా ప్రతి ఒక్క కార్యక్రమంలో పోలీస్ రిక్రూట్మెంట్ కానివ్వండి, ఎస్ఐది కానివ్వండి, అందరికీ న్యాయబద్ధంగానే చేయాలి. కానీ కాబట్టి దీని మీద జిల్లా కలెక్టర్ కానివ్వండి, జిల్లా ఎస్పీ కానివ్వండి అతి త్వరలో దాని మీద యాక్షన్ తీసుకొని ఈ వాయిదా వేయాలి. ఎందుకంటే 20వ డేట్ వరకు లాస్ట్ ఉంది కాబట్టి 25 లేకుండా 30 వరకు పెంచాలని మా నివేదిక. ఆదివాసీ హక్కుల కోసం పోరాటాలు చేయాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పూసం సచిన్ అన్నారు. సంఘం 2వ జిల్లా మహాసభల్లో నూతన కమిటీని ఎన్నుకున్నట్లు సోమవారం సుందరయ్య భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా 2వ మహాసభలు నిన్న సెంట్రల్ గార్డెన్లో ఘనంగా జరిగాయి. ఈ జిల్లా మహాసభలలో జిల్లా ఆదివాసులు ఏ విధంగా అభివృద్ధి చెందాలి, జిల్లాలో ఆదివాసులకు ప్రత్యేకమైన హక్కులు, అదేవిధంగా వాళ్ళ చట్టాల కొరకు మన ఆదివాసీ గిరిజన సంఘంగా ఏ విధంగా పోరాడాలనే అంశం మీద 300 మంది ప్రతినిధులు చర్చలు జరపడం జరిగింది. వాటి ఆధారంగానే భవిష్యత్తులో పోరాటాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ జిల్లా మహాసభలలో 15 తీర్మానాలు ఈ జిల్లాలో ఆదివాసుల అభివృద్ధి, అదేవిధంగా పటిష్టమైన చర్యల కోసం చేయాల్సిన పోరాటాలు, అదేవిధంగా అధికారులు చేయాల్సిన కృషి గురించి 15 తీర్మానాలు చేసినాం. ముఖ్యంగా ఈ జిల్లాలో ముఖ్యంగా ఆదివాసుల అభివృద్ధికి చేయాల్సిన ముఖ్యంగా ఇంద్రవెల్లి, అదేవిధంగా ఊట్నూరుకు సంబంధించి ఏదైతే ప్రతి సంవత్సరం వేలాది మంది ఆదివాసులు చిన్న చిన్న రోగాలతో చనిపోతూ ఉన్నారు, 100 పడకల ఆసుపత్రి, అదేవిధంగా ఇతర చిన్న చిన్న ఆసుపత్రులకు ప్రాథమిక వైద్య కేంద్రాలు పటిష్టంగా ఏర్పాటు చేయాలి. అదేవిధంగా జిల్లా కేంద్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలి, అదేవిధంగా ఆదివాసీ భవన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి, అదేవిధంగా ముఖ్యమైన సమస్య గత 20 సంవత్సరాలుగా పోడు వ్యవసాయం చేస్తున్న ఆదివాసులందరికీ హక్కు పత్రాలు ఇవ్వాలని చెప్పేసి మహాసభ ముఖ్యంగా డిమాండ్ చేస్తున్నది. ఈ మహాసభలో జిల్లా నూతన కమిటీ కూడా ఎన్నుకోవడం జరిగింది. జిల్లా అధ్యక్షులుగా కనక గణపతి గారు, జిల్లా ప్రధాన కార్యదర్శిగా నేను, అదేవిధంగా జిల్లా ఉపాధ్యక్షులుగా 23 మందితోటి నూతన జిల్లా కమిటీ ఏర్పడడం జరిగింది. ఈ మహాసభలలో చేసిన తీర్మానాల ఆధారంగానే రేపు భవిష్యత్తులో ప్రభుత్వం మీద ఆదివాసుల హక్కులకై, వాళ్ళ రక్షణకై, వాళ్ళ పోడు సమస్యల పరిష్కారం కోసం కావచ్చు, ఇతర అన్ని సమస్యలపైన ఆదివాసీ గిరిజన సంఘం పోరాడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. పౌష్టికాహార వారోత్సవాల్లో భాగంగా సోమవారం జైనత్ అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీ స్త్రీలకు సామూహిక సీమంత కార్యక్రమాన్ని నిర్వహించారు. గర్భిణీలకు పండ్లు, పలహారాలు అందించి ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న పౌష్టికాహారాన్ని స్వీకరిస్తూ గర్భిణీలు ఆరోగ్యంగా ఉండాలని జైనత్ సర్పంచ్ ఊషన్న సూచించారు. పౌష్టికాహార వారోత్సవాలలో భాగంగా సోమవారం జైనత్ అంగన్వాడీ కేంద్రంలో గర్భిణులకు సామూహిక సీమంత కార్యక్రమాన్ని నిర్వహించారు. గర్భిణులకు పండ్లు, పలహారాలు అందించి ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్త ప్రియాంక, ఎంపీటీసీ సభ్యురాలు గంగమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలను సక్రమంగా నిర్వహిస్తూ పౌష్టికాహారాన్ని సక్రమంగా అందించాలని సూచించారు. ఇవి ఈనాటి వార్తలు. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి.
ప్రారంభమైన నామినేషన్ల పర్వం. కలెక్టరేట్ ఆవరణలో భారీ బందోబస్తు. మీడియా సెంటర్ను ప్రారంభించిన కలెక్టర్ దివ్య దేవరాజన్. పార్టీ నాయకులతో కలిసి నామినేషన్ దాఖలు చేసిన రాథోడ్ రమేష్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఎండగట్టిన కాంగ్రెస్ నేతలు పార్లమెంటు ఎన్నికల్లో సత్తా చాటుతామని ధీమా. గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి పథంలో నడిపించాలి. సర్పంచులకు సహాయ కలెక్టర్ ప్రతీక్ జైన్ దిశానిర్దేశం. తాంసీ మండల సమావేశంలో సమస్యల ప్రస్తావన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఏసీఎన్ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.